హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మొదటగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇలా ముందుగా ఉసిరికాయలని నీట్గా కడుక్కొని ఇలా నూనె వేడెక్కిన తర్వాత వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దూరగా వేయించుకోవాలి. బాగా నూనె వేడిగా ఉన్న దాంట్లో వేసి ఇలా దూరగా వేయించుకోవడం వల్ల ఉసిరికాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్నవన్నీ ఒక దాంట్లో ఒక బౌల్లో పక్కకి తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేయించుకొని ఇలా పక్కకి పెట్టుకోవాలి ఒక గిన్నెలో. తర్వాత ఒక గిన్నెలో జీలకర్ర వేయించుకోవాలి ఫ్రెండ్స్. దూరగా వేయించుకోవడం వలన జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనిని తీసి రోట్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అల్లము, వెల్లిపాయ ఈ రెండింటిని మెత్తగా రోట్లో వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ తీసుకున్న వాటిని రెండింటిని పక్కకు పెట్టుకొని ఒక బాండీలో నూనె వేయించుకొని దాంట్లో జీలకర్ర, అదేవిధంగా అల్లం ముద్ద, తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసి చాలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నూనె వేడెక్కిన నూనెలో కారం చాలా రెడ్గా ఉంది ఫ్రెండ్స్. మాది కొత్త కారము, మేము నిన్న మొన్ననే పట్టించాము. తర్వాత అందులో వేగిన కారంలో ఉసిరికాయలు వేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా బాగా కలపాలి ఫ్రెండ్స్. కలపడం వలన ఆ ఉసిరికాయకు ఉప్పు కారం చాలా చక్కగా పడుతుంది ఫ్రెండ్స్. ఇలా పట్టిన దాన్ని మా పిల్లలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, నాకేస్తున్నారు పచ్చడని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.